ఏ గరీబోళ్ళ ఇల్లు అయితే నువ్వు గులగొడతా అంటున్నావో, ఏ మధ్యతరగతి ప్రజలకైతే నిద్ర లేకుండా చేస్తున్నావో, ఇలా మా రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో 10,000 కుటుంబాలు, ఒకటి కాదు రెండు కాదు 10,000 కుటుంబాలు అంటే ఎంత, దగ్గర దగ్గర 40-50 వేల మంది ప్రజలు అలా ఇలా కంటి మీద కునుకు లేదు. మొన్న మేము పాదయాత్ర చేసినాం ఒక 3-4 కిలోమీటర్లు. ప్రామిస్ చెప్తున్నా, చిన్న చిన్న పిల్లలు, ఒక చిన్న పిల్లగాడు వచ్చి అంకిల్ నా కిడ్నీ బ్యాంక్ తీసుకో, రేవంత్ రెడ్డికి ఇయ్యు, ఈ పైసలు తీసుకొని జర మా ఇల్లు ఇడిచిపెట్టమను అన్నాడు. నేను ఉత్తరం చెప్తలేను, ఆ పిల్లగాడు వచ్చి నా చేతిలో పెట్టి చెప్పిండు, సారీగా అంకుల్ నాకు కిడ్నీ బ్యాంక్ తీసుకో, ఈ పైసలు రేవంత్ రెడ్డికి ఇయ్యు, మరి ఆయనకు చెప్పు మా ఇల్లు గులగొట్టద్దని చెప్పు అంటుండు. ఒక ఇల్లు అనేది సెంటిమెంటు. జీవితం అంతా కష్టపడి గరీబోళ్ళు, మధ్యతరగతి ప్రజలు పైసా కూడబెట్టి లోన్లు తెచ్చుకొని ఈఎంఐలు కట్టుకుంటా ఇల్లు కట్టుకుంటారు. ఇవాళ వాళ్ళందరినీ నేను ఎత్తవతల వాడేస్తా, మీరు ఏంటిది ఏమనుకుంటారు, నేనే రాజు నేనే మంత్రి అని అంటే ఎవడు కడతాడు ఈఎంఐలు? ఇంక 20 ఏళ్ళు ఉన్నాయి ఈఎంఐలు కట్టేది, ఎవడు కడతాడు? రేవంత్ రెడ్డి కడతాడా? తర్వాత వచ్చే ఎవడు కట్టాలి? అంటే ఇంత అన్యాయంగా, ఇంత నిర్దాక్షిణ్యంగా, దయ లేకుండా, ఇంత హీనాతిహీనంగా ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రభుత్వం వ్యవహారం చేయవచ్చునా? ఏ గరీబోళ్ళ ఇల్లు అయితే నువ్వు గులగొడతా అంటున్నావో, ఏ మధ్యతరగతి ప్రజలకైతే నిద్ర లేకుండా చేస్తున్నావో, ఇలా మా రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో 10,000 కుటుంబాలు, ఒకటి కాదు రెండు కాదు 10,000 కుటుంబాలు అంటే ఎంత, దగ్గర దగ్గర 40-50 వేల మంది ప్రజలు అలా ఇలా కంటి మీద కునుకు లేదు. మొన్న మేము పాదయాత్ర చేసినాం ఒక 3-4 కిలోమీటర్లు. ప్రామిస్ చెప్తున్నా, చిన్న చిన్న పిల్లలు, ఒక చిన్న పిల్లగాడు వచ్చి అంకిల్ నా కిడ్నీ బ్యాంక్ తీసుకో, రేవంత్ రెడ్డికి ఇయ్యు, ఈ పైసలు తీసుకొని జర మా ఇల్లు ఇడిచిపెట్టమను అన్నాడు. నేను ఉత్తరం చెప్తలేను, ఆ పిల్లగాడు వచ్చి నా చేతిలో పెట్టి చెప్పిండు, సారీగా అంకుల్ నాకు కిడ్నీ బ్యాంక్ తీసుకో, ఈ పైసలు రేవంత్ రెడ్డికి ఇయ్యు, మరి ఆయనకు చెప్పు మా ఇల్లు గులగొట్టద్దని చెప్పు అంటుండు. ఒక ఇల్లు అనేది సెంటిమెంటు. జీవితం అంతా కష్టపడి గరీబోళ్ళు, మధ్యతరగతి ప్రజలు పైసా కూడబెట్టి లోన్లు తెచ్చుకొని ఈఎంఐలు కట్టుకుంటా ఇల్లు కట్టుకుంటారు. ఇవాళ వాళ్ళందరినీ నేను ఎత్తవతల వాడేస్తా, మీరు ఏంటిది ఏమనుకుంటారు, నేనే రాజు నేనే మంత్రి అని అంటే ఎవడు కడతాడు ఈఎంఐలు? ఇంక 20 ఏళ్ళు ఉన్నాయి ఈఎంఐలు కట్టేది, ఎవడు కడతాడు? రేవంత్ రెడ్డి కడతాడా? తర్వాత వచ్చే ఎవడు కట్టాలి? అంటే ఇంత అన్యాయంగా, ఇంత నిర్దాక్షిణ్యంగా, దయ లేకుండా, ఇంత హీనాతిహీనంగా ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రభుత్వం వ్యవహారం చేయవచ్చునా?